నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కురవడం వల్ల శ్రీశైలం అలాగే తుంగభద్ర నది ఇన్ఫ్లో అయితే భారీగా పెరుగుతుంది. ప్రజెంట్ మనం శ్రీశైలం ప్రాజెక్టు ముందుగా చెప్పుకునే ముందు అప్పర్ తుంగా డ్యామ్ వరద అప్డేట్ అయితే మీకు తెలియజేస్తాను. అంటే నిన్న ఉదయం 5 గంటలకి దిగిన మనం చూసుకున్నట్లయితే 67,000 క్యూసెక్స్లు ఉన్న క్యూసెక్లు అయితే రావడం జరిగింది. అవుట్ఫ్లో వచ్చేసి 75,206 క్యూసెక్లు. ప్రస్తుతం అయితే 1.94 క్యూసెక్స్ అయితే నిల్వ ఉంది. మొత్తంగా స్టోరేజ్ వచ్చేసి ఒక 3 టీఎంసీల 24 క్యూసెక్స్లు మాత్రమే అనమాట. ఇక ఇన్ఫ్లో వచ్చేసి 1,00,000 నుంచి 1,20,000కు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందని అయితే చెప్తున్నారు. కర్ణాటక పశ్చిమ కనుమలలో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో వరద మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దిగువ ప్రాంత ప్రజలకైతే అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే 846 అడుగులతో ఉందన్నమాట. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది 886 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం. ఇక్కడికి వచ్చేవారికి టీఎంసీల పరంగా చూసుకున్నట్లయితే 72 టీఎంసీలు అయితే ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఒక్కటే చూసుకున్నట్లయితే 1,63,657 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మల్నాడు రాని మనం చూసుకున్నట్లయితే ఈ నీటి రాక్ వచ్చేసి 74,500 క్యూసెక్లు, అవుట్ ఫ్లో వచ్చేసి 80,407 క్యూసెక్లు. ఈ రోజు నీటి అంచనా రాక 1,00,000 నుంచి 1,20,000 క్యూసెక్లు. కర్ణాటకలోని తుంగభద్ర పరిహారక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. రేపు సాయంత్రం నుంచి తుంగభద్రకి భారీగా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందన్నమాట. తుంగభద్ర ఇంకో వారం లోపల పూర్తి స్థాయిలో నిండుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇక చూసుకున్నట్లయితే రాయలసీమలోని దాదాపు 3,00,000 హెక్టార్లకి ఎదిగిన అంటే 3,00,000 ఎకరాలకి ఎదిగిన సాగునీరు ఈ వారంలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సాగు ఈ వారం లోపల పూర్తి అయితే అక్కడ ఎత్తినా కూడా మనకు వారం 10 రోజుల లోపల అంటే మేబీ ఈ నెల 20వ తారీఖు అయితే తుంగభద్ర నుంచి అయితే నీళ్ళు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఇక హమ్మిగి బ్యారేజ్ వద్దగా చూసుకున్నట్టే తుంగభద్ర గత 72 గంటల నుంచి తుంగ మరియు వరద నదుల నుంచి పరిహారక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రేపటికల్లా తుంగభద్ర ఆనకట్టుకు మొదట విడతగా 1,00,000 క్యూసెక్లు అయితే నీటి ప్రవాహం ఇన్ఫ్లో చేరుతుందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఏడాది ఆనకట్ట తన పూర్తి స్థాయి నీటి మట్టాన్ని ఎఫ్ఆర్ఎల్ చేరుకుంటుందని నమ్మకం ఉందన్నమాట. ప్రస్తుతానికైతే 40.8 టీఎంసీలు అయితే ఉందన్నమాట. ప్రజెంట్ 105.78 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రజెంట్ 41 టీఎంసీ అయితే కనిపిస్తోంది. ఇక కర్ణాటక ఉపనది అయిన తుంగ నది మీద ఉన్న తుంగ డ్యామ్ కి భారీ ఇన్ఫ్లో అయితే వస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు 1,00,000 నుంచి 1,50,000 క్యూసెక్లు అయితే రావడం జరుగుతుంది. తుంగనది కంటే ఒక 15 టీఎంసీల లేకుంటే 20 టీఎంసీల మేర పెంచుకుంటూ వెళ్తారనమాట. ఎంత వరద వస్తుందో నీటి సామర్థ్యాన్ని బట్టి పెంచుకుంటూ వస్తున్నారు. ఇవి మనం చూసుకున్న తుంగభద్ర డ్యామ్ అప్డేట్. ఇక్కడ వచ్చేపాటికి ఆల్మట్టి చూసుకున్నట్లయితే ఆల్మట్టి అవుట్ఫ్లో కొద్దిసేపటి క్రితమే 1,30,000 అయితే పెంచి ఉన్నారు. భీమా నుంచి కూడా 1,20,000 క్యూసెక్లు అయితే వస్తుంది. మొత్తంగా ఇంకా 2 రోజులు లోపు శ్రీశైలంకి 2,50,000 క్యూసెక్లు అయితే వస్తున్నాయి అనమాట. అంటే దరిదాపు ఒక 25 టీఎంసీలు అంటే ఇప్పుడున్న 72 టీఎంసీలకి 25 టీఎంసీలకి యాడ్ అయితే 95-100 టీఎంసీలకి అయితే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే గురువారం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి అయితే నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే పూర్తి స్థాయి అయితే నిండే అవకాశం కనిపిస్తోంది. మీరు నార్లు పోసుకోవాలన్నా కూడా మంచి అవకాశం చేసుకోవచ్చు. ఒక 20 రోజుల లోపల యథావిధిగా నీళ్ళు అయితే వదులుతారు. ఈ నెలాఖరి కన్నా కూడా మనకు ఈ వరద నీరు అయితే భారీగా వచ్చి ఒక వారం లోపల అయితే నిండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా 70-80% అయితే మనకు నీళ్ళు అయితే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. తుంగభద్ర కానీ శ్రీశైలం కానీ పూర్తి స్థాయిలో నిండే అవకాశం పుష్కలంగా ఉంది. 100% మీరు నార్లు వేసుకునే రైతులను కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంది అప్పుడు తీసుకొని వేసుకునే దానికంటే ఇప్పుడు అప్డేట్ అయితే బిగ్ అప్డేట్లే వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక మనకి ఈ తుంగ డ్యామ్ నుంచి 1,00,000 క్యూసెక్లు అయితే వస్తున్నాయి. అంటే 2 రోజులు 3 రోజులు లోపల పూర్తి స్థాయి అయితే నిండే అవకాశం అయితే కనిపిస్తుంది.
భద్రా డ్యామ్ కి అయితే కనిపించి వస్తూనే ఉన్నాయన్నమాట డైలీ. ఇక ఆల్మట్టి నుంచి నారాయణపూర్ జూరాలకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. వచ్చినట్లలో ఎత్తేస్తున్నారు. శ్రీశైలంకి అయితే వచ్చేస్తాయి. ముందుగా శ్రీశైలమే రావచ్చాము, ఎందుకంటే అక్కడున్న డ్యామ్లన్నీ పైన నదులన్నీ నిండిపోయి ఉన్నాయి. ఈ తుంగ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు కూడా భద్రాకి భారీగా వస్తున్నాయి. ఈ 2 డ్యామ్లు అయితే పుష్కలంగా ఒక 10 రోజులు అటు ఇటు నీళ్ళు అయితే పారుతున్నాయి అనమాట. ఇప్పుడు చాలా మంది రైతన్నలు అయితే యాక్టివ్ అయి ముందుగానే ఇత్తనాలు కూడా తెచ్చుకుంటున్నారు, నార్లు పోసుకున్నారు. అది మనం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా మంది ఈ సాగునీటి కోసం మొక్కజొన్న, వరి ఇలా ప్రతి ఒక్క పంటకి నీళ్లు వచ్చే అవకాశంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రబీ సీజన్లకి వచ్చేస్తున్నాం అనమాట. ఖరీఫ్ ఈ నెల 5వ తారీఖుకి అయిపోతుంది. మళ్ళీ మనకు ఈ నెల 6 నుంచి రబీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రబీ సాగు అయితే ముఖ్యంగా నీళ్ళని వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఏదైనా వీడియో కన్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.